నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ మనం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్కూల్ దగ్గర ఉన్నాం, విశాఖ విమల విద్యాలయం స్కూల్ దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ 1600 మంది స్టూడెంట్స్ ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఎందుకు చదువుకుంటున్నారు, రోడ్డు మీదకి వచ్చి చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, అలాగే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్లో క్లాసెస్ చెప్పాల్సిన టీచర్స్ ఈరోజు రోడ్డు మీద ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ విషయం, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఇది నీ సమస్య, నా సమస్య, ఇది మనందరి యొక్క సమస్య. ఈ సమస్య కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఇలాంటి సమస్య మీద మనం ఖచ్చితంగా పోరాడాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళందరూ ఎందుకు టీచర్స్ అయ్యుండి వీళ్ళందరూ ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ఎందుకు నించున్నారు అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అసలు ఈ స్కూల్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాసు తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాల్లోకి వెళ్ళినటువంటి విషయం మన గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పందించి ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీన్ని సమస్యల పరిష్కారం తొందరలోనే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నిన్న మాకు ఆ విషయాన్ని ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇది కేవలం నేను మాట్లాడుతున్న మాటలే కాదు, ఇక్కడ ఎవరైతే చదువుకున్నారో కొన్ని వందల మంది స్టూడెంట్స్ గుండెల్లో ఉన్న ఆవేదనని ఈరోజు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే, నా పేరు వాసు. ఈరోజు మన జీవితంలో జరుగుతున్న చిన్న పెద్ద ఇబ్బందులు, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలకు తెలియని నిజాలని నేను ముందుకు తీసుకొచ్చే ఒక తెలుగు యూట్యూబర్ని. సో వీడియోని కొనసాగించే ముందు అసలు విశాఖ విమల విద్యాలయం స్కూల్ అనేది ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, అక్కడ ఉన్న టీచర్స్ చెప్తున్న మాటలు ఏంటి, ఎక్కడున్న ఓల్డ్ స్టూడెంట్స్ తీసుకున్న స్టాండ్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నాను. ఇది నా ఒక్కడి మాటే కాదు, కొన్ని వందల మంది స్టూడెంట్స్ గుండెల్లో ఉన్న ఆవేదన ఇది. ఈ వీడియో ఖచ్చితంగా మీరు అందరూ చివరి వరకు చూడాలి, ఎందుకంటే ఈ వీడియోలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా నా మనసుని ఎంతో కలిచివేసింది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ అందరూ చూడడం మీ అందరి యొక్క బాధ్యత. అసలు విశాఖ విమల విద్యాలయం స్కూళ్ళు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అంతేకాకుండా 30 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఈరోజు రోడ్డు మీద ఎందుకు ఉంటున్నారు, అంతేకాకుండా 2000 మంది చదువుకున్న స్టూడెంట్స్ సడన్గా ఈరోజు స్కూల్ని ఎందుకు మూసేయడం జరుగుతుంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అందరికీ నమస్తే. ఒక 4 నెలల కిందట టౌన్షిప్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ కోసం మనం ఒక వీడియో చేయడం జరిగింది. 2000 మంది చదువుకున్న ఒక స్కూల్ని, 30 మంది ఉన్న టీచర్స్ని, అంతేకాకుండా 50 మంది కలిగిన సిబ్బందిని అందరినీ సడన్గా ఎలా తీసేసి ఈ స్కూల్ని క్లోజ్ చేసేస్తారని మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఏదైతే ఈ వీడియో పెట్టిన 48 గంటల్లో 2 లక్షల మంది పైగా ఈ వీడియోకి మద్దతు తెలిపారు. సో నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాకపోతే మీలో ఎవరైనా క్లారిఫై చేయగలుగుతారా? ఏంటంటే 10 రోజుల్లో స్కూల్ని ఎలా తీస్తారు? ఇదేమైనా షాపింగ్ మాల్ అనుకుంటున్నారా, ఫుడ్ కోర్ట్ అనుకుంటున్నారా? 10 రోజుల్లో తీసేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 10 రోజుల్లో తీసేసే రైట్ ఎవరిచ్చారు? ఎప్పుడైతే ఇటువంటి మద్దతు మన అందరికీ వచ్చిందో ఈ విషయం మీద ఇక్కడ టీడీపీ పార్టీ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ విషయం మీద స్పందించారు. నడిపించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం వల్ల వారు మేము వీటిని మెయింటైన్ చేయడం లేదని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ భరత్ గారు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా స్కూల్ని నడిపించాలని ముందుకు వచ్చేయండి. వాళ్ళతో RINLతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లోనే స్కూళ్ళను కూడా ఎలాగా ప్రభుత్వం దాని ఆధీనంలో తీసుకొని నడిపించాలనే విధంగా ముందుకు సాగుతుందని కూటమి ప్రభుత్వం ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకసారి ఇది చూడండి, ఇది BC రోడ్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్. ఇది 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళ బాల్యాన్ని ఎత్తుక్కుంటూ ఈరోజు ఆ స్కూల్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు 20 ఏళ్ళు పూర్తయినా వాళ్ళ టీచర్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తుంటే నా మనసుకి చాలా ఆనందపరిచింది.
ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। 20 సంవత్సరాలు పూర్తయినా వాళ్ళు ట్రీట్ చేసే విధానం, వాళ్ళ టీచర్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఏమాత్రం మారలేదు. ఇక్కడ చూస్తుంటే ఒక కన్నుల పండగలా అనిపిస్తుంది. కానీ నా మనసులో ఒకే ఒక ఆవేదన, ఈ టౌన్షిప్లో ఉన్న స్కూల్ విశాఖపట్నం విద్యాలయం స్కూల్ని ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు అని నా మనసులో ఒక ఆవేదన ఉంది. అంత ఆనందంతో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం అయిపోయింది. వీళ్ళందరూ ఇతర పనుల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు, డాక్టర్స్గా, టీచర్స్గా, ఇంజనీర్స్గా ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు తయారయ్యారు. ఎన్నో మంది గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ స్కూల్లో నుంచి సాధించారు. సో ఇంత చరిత్ర గల స్కూల్ని ఒక్కసారిగా ఎందుకు మూసేయడానికి జరుగుతుంది? అంతేకాకుండా ఏదైతే ఈ బీసీ రోడ్లో స్కూల్ ఉందో, ఏదైతే బీసీ రోడ్లో ఈ విశాఖపట్నం విద్యాలయం స్కూల్ ఉందో, ఈ స్కూల్ని కూడా 2027లో ఈ స్కూల్ని కూడా క్లోజ్ చేసేస్తారనే మాట ఇక్కడున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మనసుని కలిచివేసింది. సో ఆ క్షణంలో నేను అక్కడ వీడియో చేస్తుంటే అక్కడున్న టీచర్స్ నన్ను గుర్తుపట్టడం జరిగింది. నువ్వే కదా మా స్కూల్ కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది, మా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పడం నా మనసుని చాలా ఆనందపరిచింది. ఎప్పుడైతే నేను ఆనందపడ్డానో ఈ ఆనందం ఎంతసేపు ఉండలేదు. దానికి కారణం ఈరోజు దురదృష్టం ఏంటంటే 1600 మంది పిల్లలు ఉంటుండగా, ఒకరు ఇద్దరు కాదు 1600 మంది పిల్లలు ఉంటుండగా ఆ పాఠశాలలో నిర్దాక్ష్యంగా మూసివేయబడింది. కారణం ఎవరంటే ఏం చెప్తాం? ఆర్సీఎం డయాసిస్ అండ్ ఆర్ఐఎన్ వీళ్ళిద్దరూ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు విశాఖ విమల విద్యాలయం అనేది ప్రమాదకర స్థితిలో పడి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్కి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ తర్వాత బ్యాచ్లు గెట్ టుగెదర్ చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. మీరు చాలా అదృష్టవంతులే. కాకపోతే మన విశాఖ విమల విద్యాలయం అనేటువంటి బ్రాండ్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలనే తపంతోనే మేము ఈరోజు గత 9 నెలలుగా కష్టపడి అహోరాత్రులు కష్టపడి పనిచేస్తాం. ఈవెన్ బిషప్ గారికి కూడా, బిషప్ గారు అంటే మీకు తెలిసే ఉంటారు, స్కూల్ మేనేజర్ గారు, ఆయనకు కూడా చెప్పాను, మాకు విమల విద్యాలయం బ్రాండ్ కావాలండి. ఆ స్కూల్తో మాకున్న అనుబంధం ఇక్కడ ఉన్న సిస్టర్లకు కానీ ఫాదర్లకు కానీ ఎవరికీ లేదు. పిల్లలకు, ఉపాధ్యాయులకే ఆ బ్రాండ్తో సంబంధం ఉంది. ఆ బ్రాండ్ నిలబడాలి, పిల్లలకి ఎప్పుడు రావాలి, కలకాలం ఆ బ్రాండ్ అలాగే ఉండాలి. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ బ్రాండ్ ఇలా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఆ స్కూల్ ఓపెనింగ్ కోసం ప్రయత్నిస్తున్నాం. అంటే ఈరోజు ఒక పాఠశాలలో 1-2 అడ్మిషన్ల కోసమే మీకు తెలుసు ఇంటింటికి శ్రీ చైతన్య, నారాయణ మొదలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా టార్గెట్ పెట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో విశాఖ విమల విద్యాలయంలో 1600 మంది పిల్లలు ఉంటుండగా బలవంతంగా రాత్రి పగలు ఫాదర్లు కూర్చొని బయట స్టాఫ్ని పెట్టుకొని టీసీలు ఇప్పించారంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. అది ఎంత అడ్డుకోవడానికి ప్రయత్నించామో, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీ ఫాదర్లు అందరూ స్కూల్ ఖాళీ చేయండి, మేము నడుపుకుంటామని చెప్పాం. అయినా వెళ్ళా. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది. మనం విద్య కోసం పాటుపడే ఉపాధ్యాయులు, కష్టపడే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల 10 కాలాల పాటు ఉంటుంది. అవసరం మీరు ఎవరిని కదపలేదు. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరిని కూడా బీసీ రోడ్డుకి సంబంధించి ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ కానీ ఆ స్కూల్కి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా ఇక్కడ గ్రూపులో పెట్టలేదు నేను. ఎందుకంటే కష్టపడేటప్పుడు మనం కష్టపడతాం, ఫలితం వచ్చినప్పుడు తెలియజేద్దాం. ఒకవేళ అవసరమైన సమక్షంలో మీకు తెలియజేస్తాం. ఏదైనా ఒక రోజు త్యాగం చేయండి, ఆ రోజు ఖచ్చితంగా అందరూ ఒకరోజు వచ్చి తీరవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు రావాలి. దేవునికి అది కోరుకుంటున్నాను. ఆ రోజు రాకూడదని కోరుకుంటాను. మీరు అందరూ వచ్చే పరిస్థితుల్లో కూడా కోరుకుంటున్నాం. అమరావతి తిరిగాం. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్తే, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే హై అండ్ ఆయనే బాస్, ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఆయనే. ఇలా స్టీల్ ప్లాంట్ స్కూల్ అనుకోసం మొత్తం స్టోరీ చెప్తున్నారు ఆయన. విశాఖ విమల విద్యాలయం స్టోరీ అంతా ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టి చెప్తున్నారు ఆయన. ఆ మొట్టమొదటి స్వాగతం మాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ప్రతి సబ్జెక్టు ఏం నేర్పుతుందని పెట్టారు.
ఎవరికి అది ఆలోచన రాదు. చాలా అద్భుతంగా ఈ మాట రావట్లేదు కానీ పాట పాడితే మరి ఎవరు ఉండరు ఇక్కడ. పాట పాడాలి. అందరూ కలిసిమెలిసి ఉండండి. కుటుంబాలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే 20 years తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ ఒక్కసారిగా కలవడం, టీచర్స్ అందరినీ మళ్ళీ ఒకసారి మా చేతులతో మేము మాకు విద్య నేర్పిన టీచర్స్ అందరికీ కూడా సన్మానించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న విద్యార్థులకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చదువు ఒకటే, మార్కులు ఒకటే స్టాండర్డ్ కాదు. టీచర్లు నేర్పించే మారల్ వాల్యూస్ కానీ, డిసిప్లిన్ కానీ మనం ఖచ్చితంగా ఫాలో అయితే మన లైఫ్కి మన మంచి బేస్మెంట్ అవుతుంది. కాబట్టి టీచర్ చెప్పే మాటలు విని మీ జీవితాలని మంచిగా మలుచుకోవాలని, టీచర్లని, మనకి చదువు చెప్పిన టీచర్లని, తల్లిదండ్రులని ఎప్పుడూ లైఫ్లో కష్టపెట్టకుండా ఆనందంగా చూసుకోవాలని మరీ చెప్తున్నాను. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని ఈరోజు ఈ విధంగా మా టీచర్ని సన్మానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విమల విద్యాలయం స్కూల్లో చెప్పిన టీచర్స్ రోడ్డు మీద ప్లాకార్డ్స్ పట్టుకుని ఉంటారు. సో 2027లో ఈ బీసీ రోడ్ స్కూల్ని కూడా క్లోజ్ చేస్తామని. సో ఒకవేళ అలా చేస్తే రాబోయే మీరు సిల్వర్ జూబ్లీ ఏదో అంటున్నారు, అది చేసే ఆప్షన్ ఉంది. సో దీనికి మీరు చెప్పే సమాధానం. ఈరోజే కాదు, దాదాపుగా ఇది ఒక 7-8 సంవత్సరాల క్రితమే వచ్చిన మాట. 2017లో అల్యూమినియం మీట్ పెట్టుకొని అన్ని బ్యాచ్లు కూడా 25 సంవత్సరాల ఏదైతే ఉత్సవం ఉందో సిల్వర్ జూబ్లీ చేద్దామని అయితే అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఈ వివాదాలన్నీ తలెత్తడం వల్ల కొన్ని కారణాల వల్ల అది వెనకంజ వేసాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా స్కూల్ ఏదైతే మాకు ఈరోజు మేము ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి టీచర్లు కానీ, స్కూల్ కానీ, విశాఖ విమల విద్యాలయం అంటే బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎలా అయినా సరే కాపాడుకుంటాం. దానికి మేము ఎంత చేయూతనివ్వగలమో అంత సాయం మేము చేస్తాం. సాయం కాదు, ఇది మా బాధ్యత అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా టీచర్లకి, మా స్కూల్కి మేము అండగా నిలబడి ఖచ్చితంగా ఈ స్కూల్ని మేము కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. అవసరమైతే ఎంతవరకు అయినా వెళ్తాం. శాంతియుతంగానే మా టీచర్లు నేర్పించిన సంస్కారం ఏవైతే ఉన్నాయో శాంతియుతంగానే పరిష్కరించుకొని మా స్కూల్ని కాపాడుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఖచ్చితంగా 20 సంవత్సరాల వేడుక ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము మళ్ళీ నిర్వహించుకొని మా ఉపాధ్యాయులని, మా టీచర్లు ఇప్పటి వరకు స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఇదే విధంగా సత్కరించుకొని విద్యార్థులందరితో కలిసి మా స్కూల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని. నుండి 10th క్లాస్ వరకు 10 years. ఏం చెప్పాలి, 1 2 నాకైతే బోర్డు మీద గీసిన గీతలు ఏం గుర్తులేదు. ఆడుకున్న దెబ్బలు, తగిలిన దెబ్బలు, ఆడిన ఆటలు, ఇంకా స్కిట్లు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, టీచర్ చెప్పే మోటివేషన్ క్లాసెస్, ఫ్యూచర్ గురించి ఏదో మంచి టీచర్ ఉంటారు కదా మనం బాగుపడాలి అనుకునే అవి చెప్పే క్లాసులు మాత్రం బాగా గుర్తున్నాయి. నేను ఫ్రంట్ రో కాదు, బ్యాక్ రో కాదు, మిడిల్ రో. అటు అలది కాదు, అటు సైలెంట్ కాదు, కనబడలేనట్టు అలా చేసాము. యూత్కి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యూత్కి మీకంటే చిన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నవాళ్ళు అంటే జెంజీస్, వాళ్ళు వినరు, వినిపించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మినీలియన్స్ అంటే ఇంకా వాళ్ళు చెప్పే వాళ్ళే తప్ప అనుభవించారు కాబట్టి వాళ్ళే చెప్పాలి. నేను కూడా మినీలియన్నే చెప్తున్నా. లైఫ్ ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడడం, నష్టం వచ్చినప్పుడు దిగులు చెందడం, సంతోషం వచ్చినప్పుడు విపరీతంగా దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా తేడా వస్తాయి. ఇప్పట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇదే లైఫ్. విశాఖ విమల విద్యాలయం బీసీ రోడ్. మా స్కూల్లో ఏం నేర్చుకున్నావు అంటే అనడం కన్నా ప్రశ్న ఏం నేర్చుకోలేదని అడిగితే బాగుంటుంది. ఈ స్కూల్ ఒక మనిషిగా ఎదగడానికి ఏమైతే ఇవ్వాలో అన్నీ నా స్కూల్ నేర్పించింది. నాకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పెద్దలతో ఎలా ఉండాలి, చిన్నపిల్లలతో ఎలా ఉండాలి, అలాగే మన తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలని ఈ స్కూల్ నాకు నేర్పించింది. ఈ స్కూల్ నుంచి మిస్ అయిపోయింది ఏంటంటే కనుక నా ఫ్రెండ్స్ యొక్క సాంగత్యం, అలాగే మా టీచర్స్తో ఉన్న అనుబంధం మిస్ అయిపోతూ ఉంటాను. కానీ ఆ లోటు ఈరోజు తీర్చుకున్నందుకు, గెట్ టుగెదర్ రూపంలో తీర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. స్టీల్ ప్లాంట్ సంబంధించిన స్కూల్ ఇది. స్టీల్ ప్లాంట్ ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో
సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదన్న సంగతి యావత్ భారతదేశం మొత్తం తెలుసు. కడు శోచనీయం ఈ యొక్క పరిస్థితి రావటం. కానీ మనం అందరం కూడా కష్టపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచి, ఎందుకంటే నేను కూడా విశాఖపట్నం ఉక్కు ఉద్యోగం కనుక మనందరం కూడా ఉత్పత్తిని పెంచి ఖచ్చితంగా లాభాల్లోకి తీసుకెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఉన్న ఇటువంటి స్కూళ్ళను కానీ అలాగే ఆసుపత్రులను కానీ తిరిగి మరలా మనం పునరుద్ధరించుకోవాలని, దానికి తగ్గట్టు కృషి మనం అందరం చేయాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకేనా, రేపు జరగబోయే విశాఖ ఉక్కు నిర్వాసితుల మహాగర్జన ఉంది గాజువాక్. అది మీకు తెలుసా? ఖచ్చితంగా తెలుసా. ఓకే, సో దానికి మద్దతు ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అందరూ కూడా ఖచ్చితంగా నిరసనలు తెలుపుతారు. ఆ నిరసనలకి ఖచ్చితంగా న్యాయబద్ధమైన నిరసన అని నేను భావిస్తున్నాను. ఇంకా అటువంటి నిరసనలకి ఒక ఉక్కు ఉద్యోగ, ఒక ఉక్కు నిర్వాసితునిగా ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తరచుగా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.